నమో వెంకటేశాయ. వెల్కమ్ టు మీనా తిరుమల అప్డేట్స్. ఈ రోజు ఈ వీడియోలో తిరుమల స్వామివారి దర్శనం వివరాలు, ఇంకా ప్రతిరోజు ఎస్ఎస్డి మరియు దివ్య దర్శన టోకెన్స్ ఎన్ని గంటలకు ఇస్తున్నారు, ఎన్ని గంటలకు అయిపోతున్నాయి, అలాగే టీటీడీ వారి లేటెస్ట్ అప్డేట్స్, ఇలాంటి విషయాలు మీకు ఈ వీడియోలో తెలియజేస్తానండి. ఈ వీడియో చూస్తున్న మీరు ఈ వీడియోని కూడా లైక్ చేయండి. అలాగే టీటీడీ వారి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక టీటీడీ వారి లేటెస్ట్ అప్డేట్స్ గురించి కూడా తెలుసుకుందాం. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం వారి లేటెస్ట్ అప్డేట్స్ గురించి తెలుసుకుందాం. 2026 మార్చి నెలకు సంబంధించిన టీటీడీ విడుదల చేయు వివిధ దర్శనాల రూమ్స్ కోటా వివరాలు అయితే తెలుసుకుందాం. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు, సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధన సేవలకు సంబంధించి మార్చి నెల కోటాను టీటీడీ డిసెంబర్ 18వ తేదీన ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనుందండి. ఈ సేవా టికెట్లు ఎలక్ట్రానిక్ డిక్ కోసం డిసెంబర్ 20వ తేదీ అంటే ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఈ టికెట్లు పొందిన వారు డిసెంబర్ 20 నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు అమౌంట్ పే చేసిన వారికి టికెట్లు అయితే వస్తాయి. అలాగే కళ్యాణోత్సవం, ఉంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ, శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు, శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలను 22వ తేదీన ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుందండి. అలాగే వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను 22న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. అలాగే అంగప్రతిష్ఠ టోకెన్ల కోటాను 23వ తేదీన ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు. శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్ల కోటాను 23వ తేదీన ఉదయం 11 గంటలకు రిలీజ్ చేయనున్నారు. వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఉచిత ప్రత్యేక దర్శన టికెట్ల కోటాను 23వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. అలాగే ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను అంటే ₹300 దర్శన టికెట్స్ 24వ తేదీన ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. తిరుమల తిరుపతిలో రూమ్స్ కోటాను 24వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల. తిరుమల శ్రీవారి ఆలయంలో జరగనున్న తెప్పోత్సవం మార్చి 1వ తేదీ నుంచి నిర్వహించబడుతుంది. వీటికి సంబంధించిన సేవా టికెట్లను డిసెంబర్ 22వ తేదీన ఉదయం 10 గంటల నుండి బుకింగ్ కోసం అందుబాటులో ఉంటాయి. తిరుమల వార్షిక వసంతోత్సవ సేవ మార్చి 30 నుండి నిర్వహించబడుతుంది. వీటికి సంబంధించిన సేవా టికెట్లు డిసెంబర్ 22వ తేదీన ఉదయం 10 గంటల నుండి బుకింగ్ కోసం అందుబాటులో ఉంటాయండి. ఇక జనవరి 2026 నెలకు సంబంధించిన తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ ప్రత్యేక ప్రవేశ దర్శనం ₹200 టికెట్లు డిసెంబర్ 24వ తేదీన ఉదయం 10 గంటల నుండి బుకింగ్ కోసం అందుబాటులో ఉంటాయి. జనవరి నెలకు సంబంధించిన టీటీడీ స్థానిక ఆలయ సేవా కోటా కోసం డిసెంబర్ 25వ తేదీన ఉదయం 10 గంటల నుండి బుకింగ్ కోసం అందుబాటులో ఉంటాయండి. జనవరి నెలకు అలిపిరిలోని సప్త గో ప్రదక్షిణశాలలో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్లను టీటీడీ డిసెంబర్ 25వ తేదీన ఉదయం 10 గంటల నుండి బుకింగ్ కోసం అందుబాటులో ఉంటాయి. ఇప్పుడు టోకెన్స్ వివరాలు కూడా తెలుసుకుందాం. ఈ రోజు మంగళవారం డిసెంబర్ 16వ తేదీకి సంబంధించిన ఎస్ఎస్డి దర్శనం టికెట్స్ కోట డిసెంబర్ 15వ తేదీ అంటే నిన్నటి మధ్యాహ్నం 1 గంట నుంచి ఇచ్చారు. ఈ ఎస్ఎస్డి టోకెన్స్ దాదాపుగా 15,000 టోకెన్స్ ఇచ్చారు. ప్రతిరోజు కూడా ఈ టోకెన్స్ కోట పూర్తయ్యేంత వరకు ఇస్తారు. నిన్నటి రోజు సాయంత్రం 6 గంటల లోపు టోకెన్స్ అయితే కంప్లీట్ అయ్యాయండి. అలాగే రేపటి దర్శనం కోసం ఈ రోజు మధ్యాహ్నం 1 గంట పైన టోకెన్స్ అయితే ఇవ్వనున్నారు. అలాగే శ్రీవారి మెట్టుదారి టోకెన్స్ కూడా అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్లలో మాత్రమే ఈ టోకెన్స్ అయితే ఇచ్చారు. శ్రీవారి మెట్టు నడకదారి భక్తులకు కూడా నిన్నటి మధ్యాహ్నం 1 గంట నుంచి తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్లలో టోకెన్స్ ఇచ్చారు. ఈ టోకెన్స్ కూడా 2000 టోకెన్స్ వరకు ఇచ్చారు. ప్రతిరోజు కూడా ఈ టోకెన్స్ కోట పూర్తయ్యేంత వరకు ఇస్తారు. నిన్నటి రాత్రి 8 గంటలకు కూడా శ్రీవారి మెట్టు టోకెన్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం మధ్యాహ్నం 1 గంట లేదా 2 గంటల లోపు టోకెన్స్ ఎప్పుడైనా ఇవ్వచ్చు. శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించగలరు.
ప్రస్తుతం ఎస్ఎస్డి టోకెన్స్ తిరుపతిలోని రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసం, అలాగే బస్టాండ్ వద్ద శ్రీనివాసం కాంప్లెక్స్, అలాగే అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్, ఈ 3 ప్రాంతాలలో మాత్రమే టోకెన్స్ అయితే ఇవ్వనున్నారు. ఈ ప్రాంతాలలో ఎక్కడైనా మీరు ఆధార్ కార్డ్ చూపించి టోకెన్స్ అయితే తీసుకోవచ్చు. ఇప్పుడు దర్శన వివరాలు కూడా తెలుసుకుందాం. నిన్నటి రోజున సోమవారం రోజున శ్రీవారిని 70,251 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు. 26,862 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తల్లినీళ్ళు సమర్పించారు. 4,66,00,000 రూపాయలు భక్తులు స్వామివారికి సమర్పించిన హుండీ కానుకలు. ఈ రోజు మంగళవారం రోజు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం కంటే ఎక్కువగా ఉన్నారు. ఈ రోజు ఉదయం 5 గంటలకు వైకుంఠంలోని 31 కంపార్ట్మెంట్లలో ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు సర్వదర్శనం కోసం భక్తులు వెయిట్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఇప్పటి వరకు ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు వైకుంఠంలోని 31 కంపార్ట్మెంట్స్లలో వేచి ఉన్న భక్తులకు కూడా దాదాపుగా 10 నుంచి 12 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. అలాగే ఈరోజు శ్రీవారి సర్వదర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు క్యూ లైన్లో ఎంటర్ అయ్యేవారు కూడా దాదాపుగా 12 నుంచి 15 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. స్వామివారి దర్శనం కోసం వెళ్లే భక్తులను బట్టి దర్శన సమయాలలో మార్పులుంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాలను గమనించగలరు. ఎస్ఎస్డి మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులకు సుమారుగా 4 నుంచి 7 గంటల సమయంలో దర్శనం అవ్వచ్చు. అలాగే ఈరోజు 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం వారికి, అలాగే 500 రూపాయల విర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ఉన్న వారికి 2 గంటల నుంచి 5 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉంది అండి. ఈ వీడియో చూస్తున్న మీరు ఈ వీడియోని లైక్ చేయండి. ఈ రోజు శ్రీవారి సర్వదర్శనం అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు దర్శనానికి వెళ్ళాలి అంటే వైకుంఠం 2 వద్ద ఉన్న క్యూ లైన్ నుంచి వెళ్లాల్సి ఉంటుంది. క్రౌడ్ ఎక్కువైతే కృష్ణతేజ వద్ద ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. ఎస్ఎస్డి మరియు దివ్య దర్శన టోకెన్స్ ఉన్న భక్తులు మాత్రం ATGH సర్కిల్ వద్ద ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. ఇక 300 రూపాయలు మరియు 500 రూపాయల దర్శన టికెట్స్ ఉన్న భక్తులు మాత్రం వైకుంఠం 1 ముందు ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అయ్యి స్వామివారిని దర్శనం చేసుకోవాల్సి ఉంటుందండి. ఇంకా మీరు టీటీడీ వారి తాజా ఇన్ఫర్మేషన్ ఫాస్ట్గా తెలుసుకోవాలి అనుకుంటే మన వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవ్వచ్చు. ఈ వాట్సాప్ లింకును ఈ వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను, చూసి ఫాలో అవ్వండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు ఈ వీడియోని ఎక్కువగా లైక్ చేస్తే శ్రీవారి భక్తులు ఇంకా ఎక్కువగా ఈ వీడియోని చూసి తిరుమల తాజా సమాచారాన్ని తెలుసుకునే అవకాశం ఉంటుంది. మీకు కూడా ఏదైనా సందేహాలు లేదా టీటీడీ అప్డేట్స్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే కింద కామెంట్ చేయండి. మీ కామెంట్లకు సమాధానం ఇవ్వడానికైతే ప్రయత్నిస్తాను. ముందుగా మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి మరియు ఈ వీడియోని షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో టీటీడీ వారి తాజా సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.